ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ జ్ఞానాన్ని మనందరికీ అందించిన ఎంతో మంది గురువులకి అందరికీ నమస్కరిస్తూ, బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, ఇక్కడికి విచ్చేసిన వారందరికీ మరియు సహకరిస్తున్న సృష్టికి నమస్కరిస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. మరి ముందు సెషన్లో మనము కర్మయోగంలోని శ్లోకాలు 29 వరకు నేర్చుకున్నాము. మరి అక్కడ కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి, అది మనం ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకున్నాము. మరి కర్మలు అన్నీ కూడా ప్రకృతి నుంచే ఉద్భవించాయి. దానికి సంపూర్ణ అధికారం కూడా ప్రకృతికే ఉంటుంది. మనం కేవలం సాక్షిభూతంగా దాన్ని గమనించాలే తప్ప అది నేనే చేస్తున్నాను అని అహంకారంతో ఉండకూడదు అనేది తెలుసుకున్నాము. మరి దాని నుండి వచ్చిన ప్రతిఫలం కూడా ప్రకృతికి సమర్పించబడాలి. అప్పుడు నేను చేస్తున్నాను, నాకు సంబంధించింది, నాకు అధికారం ఉంటుంది అనేది మనము విడిచిపెట్టగలుగుతాము. మనం చేసే ప్రతి కర్మను కూడా ఆసక్తి లేకుండా డిటాచ్మెంట్తో చేయగలుగుతాం అనేది మరి తెలుసుకున్నాము. మరి ఈ రోజు తదుపరి శ్లోకాలు కర్మయోగంలోని 30 నుండి తెలుసుకున్నాము. కర్మయోగం 3వ అధ్యాయంలోని 30వ శ్లోకము. మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. ఆధ్యాత్మ చేతస అంటే మనసు అంతర్యామి అయిన ఆత్మ మీద లగ్నము చేసి, సర్వాణి కర్మాని సమస్త కర్మలు కూడా మయి నా యందు పరమాత్మ యందు సన్యస్య సమర్పించి, నిరాశి నిర్మమ ఆశ లేకుండా ఆశారహితుడుగా అంటే ఆశ లేకుండా, నిర్మమః మమత లేకుండా అటాచ్మెంట్ లేకుండా, విగతజ్వరః మనసు రోగము వదిలిపెట్టి, మనసు రోగము అంటే మనసులో ఉండే సంతాపము బాధను వదిలిపెట్టి, యుధ్యస్వ భూత్వ యుద్ధము చెయ్యాలి అనేది ఈ శ్లోకంలోని భావము. ఆధ్యాత్మ చేతస సర్వాణి కర్మాని మనస్సు మొత్తము కూడా అంతర్యామి అంతరంగములో ఉన్న ఆత్మ మీద లగ్నము చేసి, ప్రతి ఒక్క కర్మ నువ్వు చేసే సర్వ కర్మ కూడా మయి నా యందు పరమాత్మ యందు సమర్పించి, నిరాశి నిర్మమ ఆశ లేకుండా మమత లేకుండా, విగతజ్వరః మనస్సులో ఉన్న ప్రతి రోగంని కూడా మనస్సు రోగాన్ని విడిచిపెట్టి, యుధ్యస్వ యుద్ధమును చెయ్యు ఓం అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. మరి సర్వ కర్మలు కూడా చేసే ప్రతి కర్మ కూడా మనసులో ఆత్మ మీదే లగ్నము చేసి నువ్వు చేసే ప్రతి కర్మను కూడా చెయ్యాలి. అలాగే ఆశను వదిలిపెట్టి, మమతను కూడా వదిలిపెట్టి, నీ మనసులో ఉన్న ప్రతి రోగాన్ని కూడా విడిచిపెట్టి, నీ యుధ్యస్వ నీ కర్మను ఆచరించు, నీ కర్మ అయిన నీ యుద్ధముని ఆచరించు అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. మరి నెక్స్ట్ శ్లోకం కర్మయోగంలోని 31వ శ్లోకం.
ఏ మే మతమిదం నిత్యం అను అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఏ మానవః ఏ మనుష్యులు అనసూయంత దోష దృష్టి లేకుండా శ్రద్ధావంత శ్రద్ధ గలవారై, దోష దృష్టి అంటే అసూయ లేకుండా శ్రద్ధతో, మే ఇదం మతం నా ఈ మతమును నిత్యము సర్వదా అంటే ఎప్పుడు కూడా అనుతిష్టంతి అనుసరిస్తారో, తే అపి వారు కర్మభిః కర్మల నుండి ముచ్యంతే ముక్తులవుతారు. ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవః ఏ మానవులైతే నిత్యము కూడా నా ఈ మతాన్ని అనుసరిస్తారో, శ్రద్ధావంతో నసూయంతో శ్రద్ధతో అసూయ లేకుండా దీనిని ఆచరిస్తారో, ముచ్యంతే తేపి కర్మభిః వారు సర్వ కర్మల నుండి కూడా విముక్తి పొందుతారు. కర్మయోగంలోని 32వ శ్లోకము. ఏ త్వేతదప్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తా విద్ధి నష్టాన చేతసా. సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఏ త్వేత తప్యసూయంతో ఏ త్వేత తప్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఎవరైతే అభ్యసూయంతః అసూయ లేకుండా నా ఈ మతమును ఆచరిస్తారో, ఆచరింపరో, నా అనుతిష్టంతరి అనుతిష్టంతి అంటే ఆచరించడము, నా అనుతిష్టంతటి అంటే ఆచరించకుండా ఉంటారు. అలాంటి మూర్ఖులు సర్వజ్ఞాన విమూఢాత్మ జ్ఞానము లేకుండా నష్టాన్ విద్ధిః భ్రష్టులైపోతారు అని నువ్వు తెలుసుకో అర్జున. ఆచరిస్తే ఏమవుతారు? కర్మల నుండి విముక్తులవుతారు. ఆచరించకపోతే ఏమవుతారు? అలాంటి మూర్ఖులు భ్రష్టులైపోతారు అర్జున, అది నువ్వు తెలుసుకో. ఎవరైతే నా ఈ మతంను అనుసరించకుండా ఉంటారో వారు కర్మలో చిక్కుకొని పోయి వాళ్ళు భ్రష్టులైపోతారు అనేది 32వ శ్లోకం యొక్క భావం. కర్మయోగంలోని 33వ శ్లోకము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. భూతాని ప్రాణులన్నీయు ప్రకృతిం యాంతి వారి నిజస్వభావానికి లోబడి కర్మలను చెయ్యాలి. జ్ఞానవాన్ అపి జ్ఞానియు స్వస్య ప్రకృతి సదృశం తన ప్రకృతికి తగినట్లుగానే కర్మలను ఆచరిస్తాడు. చేష్టతే క్రియలను ఆచరిస్తాడు. నిగ్రహ కిం కరిష్యతి అర్థం లేని పట్టుదల ఏమి చేస్తాయి అంటే, నిగ్రహ అంటే అన్ని ఇది అర్థం చేసుకోకుండా ఏదో నిగ్రహించుకోవడం ద్వారా అది ఎలాంటి ఉపయోగము పొందబడుతాము. ప్రతి ఒక్క జ్ఞాని కూడా తన ప్రకృతి తన సొంత స్వభావము
నువ్వు ఆచరించే కర్మలను చేస్తున్నాడు. అలాగే కూడా మిగతా వాళ్ళందరూ కూడా చేయవలసిందే. కానీ ఇది అర్థం చేసుకున్న, తన స్వభావం అర్థం చేసుకోకుండా, ప్రకృతి యొక్క స్వభావం అర్థం చేసుకోకుండా అర్థం లేని పట్టుదల ఏమి చేస్తుంది అని ఈ శ్లోకం యొక్క భావం. ఇది 30 నుండి 33 శ్లోకాలు. దీని గురించి మళ్ళీ ఇప్పుడు డీటెయిల్డ్ గా మనము అర్థం చేసుకుందాం. ముందు ఫస్ట్ శ్లోకంలో మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వర అంటే తన మనసు మొత్తము కూడా ఆత్మ మీదనే లగ్నం చేసి తను ఏ ఏ ఏ విధంగా చేయమని చెప్పాడు కర్మను? రెండు రెండు సూచించాడనమాట ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. ఒకటి నిరాశి, ఇంకొకటి నిర్మమ, అంటే ఆశ లేకుండా మరియు అటాచ్మెంట్ లేకుండా. ఈ రెండు లేకుండా కర్మను ఆచరించాలి. అప్పుడే మనసు అనేది తన లోపల ఉన్న ఆత్మ మీద లగ్నము చేయగలుగుతుంది, అంటే కాన్సన్ట్రేట్ చేయగలుగుతుంది. విగత జ్వర, అలాగే మనసులో ఉండే ప్రతి ఒక్క రోగాన్ని, మనసు రోగం నుండే అన్ని ఆవిర్భవిస్తాయి. శరీరంకి వచ్చే రోగం కంటే కూడా మనసుకు వచ్చే రోగం ఇంకా ప్రమాదకరమైంది. శరీరంకి వచ్చే రోగము చిన్న మెడిసిన్ ద్వారా మనము నయం చేసుకోగలుగుతాం. కానీ మనసుకు వచ్చే రోగంని మనము చాలా పాటించి, చాలా మనం నేర్చుకోవడం ద్వారానే ఆ మనసు రోగం అనేది తగ్గుతుందన్నమాట. విగత జ్వర అంటే ఇక్కడ బాహ్య శరీరానికి వచ్చే జ్వరమే కాదు, అంతర్మనసుకి వచ్చే జ్వరం అన్నమాట. అది మనకు ఏ విధంగా మనము నయం చేసుకోగలుగుతాము? విగత జ్వర అంటే అది 4 విషయాల ద్వారా మనకి ఇక్కడ నయం చేసుకోగలుగుతాము. ఒకటి, ఆత్మ మీద మనసు లగ్నం చేయడం ద్వారా. అలా లగ్నం చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు మనసు అనేది ప్యూరిఫై అవుతుంది. ఆ ప్యూరిఫై అయినప్పుడు మనం సమస్త కర్మలను కూడా ప్యూరిఫై అయిన మనసుతో చేయగలుగుతాము. అలాగే ఆశను విడిచిపెట్టడం ద్వారా మరియు మమకారం కూడా విడిచిపెట్టడం ద్వారా, ఈ నాలుగు పాటించడం ద్వారా ఆ మనసు రోగం అనేది తగ్గుతుంది. ఒకటి, ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడం ద్వారా, మనసుని ఆత్మ మీద లగ్నం చేయడం ద్వారా. అలా చేయడం ద్వారా మనసు ప్యూరిఫికేషన్ అవుతుంది. ఆ ప్యూరిఫై చేసుకోవడం ద్వారా మరియు ఆశ విడిచిపెట్టడం ద్వారా, అటాచ్మెంట్ విడిచిపెట్టడం ద్వారా, ఈ 4 పాటించడం ద్వారా మనము ఆ మనసు రోగాన్ని తగ్గించుకుంటాము. అప్పుడు మనం చేసే ప్రతి కర్మను కూడా పరమాత్మకి సమర్పించి చేయగలుగుతాము. ఈ 4 పాయింట్స్ మనము గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం చేస్తున్న దాని మీద ఆశ లేకుండా ఉండడము అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండడం. అలాగే మమకారము లేకుండా ఉండడం. ఆటోమేటిక్ గా ప్రతిఫలంని ఆశించకపోతే దాని మీద అటాచ్మెంట్ మనము పెట్టుకోము, డిటాచ్మెంట్ తోనే ఉంటాము. అలాగే ఆధ్యాత్మిక చింతన ఉండాలి. ఉన్నప్పుడే మనం ఇవన్నీ కూడా ఆచరించగలుగుతాము. ఆధ్యాత్మిక చింతన అంటే చేస్తుంది శరీరమా, మనసా, బుద్ధియా లేదా ఆత్మన? ఆత్మ గురించి తెలుసుకోవాలి అన్న తాపత్రయము, ఆ జిజ్ఞాస అది ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? అది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన మైండ్ ని ప్యూరిఫై చేసుకునే ప్రయత్నము చేస్తాము. అలా ప్యూరిఫై అవ్వడం ద్వారా మనము అటాచ్మెంట్ లేకుండా, ఆశ లేకుండా మనము కర్మను ఆచరించగలుగుతాము. సమస్త కర్మలు కూడా నాయందే సమర్పించి, అప్పుడు ఆటోమేటిక్ గా మనం చేసే ప్రతి కర్మను కూడా ఆ పరమాత్మకు సమర్పించి చేస్తాము. ఇది చెయ్యాలి. ఇది ఎలా చేయగలుగుతాము అంటే ఈ 4ను ఆచరించడం ద్వారానే ఆ చేసే కర్మను పరమాత్మకు సమర్పించగలుగుతాము. మరి నెక్స్ట్ శ్లోకం ఏంటి అంటే, ఎవరైతే దీనిని ఆచరిస్తారో, ఏ మనుష్యులైతే శ్రద్ధ ఉంచి అసూయ లేకుండా
ఈ నా అభిప్రాయాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారు కర్మల నుండి విముక్తి పొందుతారు. ఇవన్నీ పాటించి ఎవరైతే కర్మలను సమర్పిస్తూ పరమాత్మకు సమర్పిస్తూ చేస్తారో వారు కర్మ బంధాల నుండి విముక్తి పొందుతారు. మరి కర్మ బంధము అంటే యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది, అదే కర్మబంధం అన్నమాట. కర్మ అనేది యాక్షన్ అయితే కర్మబంధం అనేది రియాక్షన్. సో యాక్షన్ రియాక్షన్ అనేది ఒక సైకిల్ అనేది మనము తెలుసుకున్నాం. ఆ సైకిల్ నుండి బయట పడడమే అల్టిమేట్ మనుషుడి యొక్క లక్ష్యము. అల్టిమేట్ ప్రతి ఒక్క మానవుడికి గోల్ ఏంటి అని అంటే ఆ బంధం నుండి విముక్తి పొందడం. ఆ బంధం నుండి ఎప్పుడు విముక్తి పొందుతాము అనంటే కర్మల నుండి కర్మబంధం నుండి విముక్తి పొందే మార్గం కూడా మనకి లభిస్తుంది. ఏమీ చెయ్యకుండా ఉండడం ద్వారా మనకి ముక్తి లభించదు. మనము నిత్యం కర్మలను చేస్తూ ఉండడం ద్వారానే ఆ ప్రాసెస్ లోనే మనకి కర్మ బంధం నుండి కూడా విముక్తి కలిగే మార్గం అనేది లభిస్తుందంట. మరి ఎలా లభిస్తుంది అనంటే కర్మను చేసే పద్ధతి ద్వారా లభిస్తుంది. ఆ కర్మను పరమాత్మకు సమర్పించి చేసినప్పుడు మనము విముక్తి పొందగలుగుతాము. మరి పరమాత్మకు సమర్పించి ఎలా చేయగలుగుతామంటే ముందు శ్లోకాలలో 4 తెలుసుకున్నాం కదా. మనసు ప్యూరిఫికేషన్ చేసుకోవడం ద్వారా, అలాగే పరమాత్మకు సమర్పించడం ద్వారా, ఆశను విడిచిపెట్టడం ద్వారా, అటాచ్మెంట్ ని విడిచిపెట్టడం ద్వారా మనము ఆటోమేటిక్ గా కర్మను పరమాత్మకు సమర్పించగలుగుతాము. అప్పుడు అహంకారాన్ని విడిచిపెడతాము. విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది అనంటే మనకు ఆ కర్మ నుండి ఏం ఫలితం వచ్చినా కూడా ఆ ఫలితం నిన్ను అంటుకోదు. అది ఏదైనా అవ్వనివ్వండి, మంచి అనట్లేదు, ఇక్కడ చెడు అనట్లేదు. ఏ ఫలితం వచ్చినా కూడా అది నీకు అంటుకోదన్నమాట. నీకు అంటుకోనప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా ఆ కర్మ బంధం నుండి విముక్తి పొందగలుగుతావు. మరి 32వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఇది అర్థం చేసుకోకుండా కర్మను ఆచరిస్తారో వాళ్ళెప్పుడూ కూడా ఆ కర్మ బంధంలో చిక్కుకుపోయి భ్రష్టులైపోతారు, వినాశనం చెందుతారు. సర్వజ్ఞాన విమూఢాంస్థాన్ అంటే ఆ ఆ విమూఢ జ్ఞానము అనంటే మనకి బుద్ధిహీనము, వినాశనము ఆ చెందుతారనమాట. అంటే వారికి బుద్ధి సరిగ్గా ఉండదు. బుద్ధి సరిగ్గా ఉండకపోవడం ద్వారా చివరకు పతనం అయిపోతారు. మరి మనకి దీనికి సంబంధించి ఆల్రెడీ ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే శూపజాయతే సంగాత్ సంజాయతే కామః. ఈ ఈ శ్లోకంలో ఏంటి, ధ్యాయతో అంటే మనకి ఆలోచన నుండి మనకి కోరికలు పుడుతున్నాయి, ఆలోచన నుండి ఆసక్తి పుడుతుంది, ఆసక్తి నుండి కోరికలు, కోరికల నుండి క్రోధం వస్తుంది అనేది తెలుసుకున్నాం. క్రోధం నుంచే మనకి చివరికి పతనము అవుతాము. ధ్యాయతో అంటే ఆలోచన, ఆలోచన నుండే పతనంకి కూడా మార్గము మనకి వస్తుంది. ఒక్క ఆలోచన నుండే మనకి పతనంకి కూడా మార్గం అనేది వస్తుంది. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ ఆలోచన అంటే ఏంటి, సరైన జ్ఞానము లేకుండా ఉండడము. ఆ సరైన జ్ఞానము అంటే ఇక్కడ పరమాత్మకు సమర్పించకుండా కర్మను చేసేవారు సరి అయిన జ్ఞానంతో లేకుండా చేయడం. ఆ జ్ఞానం లేకుండా చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది పతనానికి దారి తీస్తుంది. ఎవరైతే ఇది అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ఉంటారో వాళ్ళు అహంకారంతో ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి కర్మకు కూడా అటాచ్ అయి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే అది పతనానికి దారి తీస్తుంది అనేది మనము తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ శ్లోకంలో ఇంకా ఏం చెప్తున్నారు అనంటే జ్ఞానవంతుడు ఎప్పుడూ కూడా తన స్వభావాన్ని అర్థం చేసుకొని తన సొంత స్వభావం ఏముంది దానికి తగినట్టుగానే కర్మలను ఆచరిస్తూ వెళ్తాడు. అంటే ఏంటంటే ఇక్కడ మనం పుట్టుకతోనే ఒక సహజమైన నేచర్ ని కలిగి వస్తాము. అది ఆ నేచర్ ఎలా వస్తుంది అని అంటే ప్రకృతి మనకి ఇస్తుంది. ఆ ప్రకృతి ఎలా మనకి ఇస్తుంది, దేనికి ఆధారంగా ఇస్తుంది అని అంటే మనము పూర్వజన్మలో చేసిన కర్మల ద్వారా నీకు ఆల్రెడీ ఒక నేచర్ అనేది సహజంగా ప్రకృతి ద్వారా ఇవ్వబడుతుంది. మనం ఎలాంటి జ్ఞాని అయినా కూడా, ఎంత పండితుడైనా కూడా వాడు చేసే కర్మ దీనికి ఆధారంగానే ఉంటుందన్నమాట. తనకొక సహజంగా నేచర్ అనేది ఉంటుంది. ఆ నేచర్ కి తగ్గట్టుగానే వాడు ఆ కర్మలను చేస్తుంటాడు. అది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో సహజంగా మరి మిగతా మానవులు, సామాన్య మానవులు కూడా
ఆ విధంగానే ఆ దశలోనే వెళ్ళాలే తప్ప ఆ అర్థం లేని పట్టుదలతో ఉండకూడదన్నమాట. తన నేచర్ ఏంటో అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా కర్మలను ఆచరించాలే కానీ అది అర్థం చేసుకోకుండా ఏదో నేను చేసేయాలి అని ఆ ఇంకా ఏదో రావాలి అని అనుకోకూడదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. జ్ఞానవంతుడైనను తన ప్రకృతికి అనుగుణముగానే ప్రవర్తిస్తాడు. ప్రాణులు తమ ప్రకృతిని అనుసరించే నడుచుచున్నవే కాబట్టి అర్థం లేని పట్టుదల ఎందుకు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. తన సొంత స్వభావాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగానే కర్మలను చేస్తూ ఉండాలి. ఆ కర్మ కూడా దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ కూడా పరమాత్మకు సమర్పిస్తూ చెయ్యాలి. ఇప్పుడు మనము అహంకారం లేకుండా ప్రతి ఒక్క కర్మను ఆచరించగలుగుతాము. అది అలా ఆచరించినప్పుడు మనము ఆ కర్మ బంధం నుండి విముక్తి పొందగలుగుతాము. కర్మ బంధం నుండి విముక్తి పొందడము అనంటే మనం చేసే కర్మకు ఏ రియాక్షన్ వచ్చినా కూడా అది మనల్ని అంటుకోదు. అప్పుడు మనం ఫ్రీ అవుతాం అన్నమాట. ఇది ఈ రోజు శ్లోకం యొక్క భావం. మనం చేసే కర్మ 4 విషయాలు గుర్తు పెట్టుకొని చేయాలి. ఒకటి అసూయ లేకుండా చేయడము, ఇంకొకటి అటాచ్మెంట్ లేకుండా చేయడము, మనసు ప్యూరిఫికేషన్ తో ఉండి ఆత్మ మీద లగ్నము చేయడం. ఈ 4 పాటించడం ద్వారా కర్మ బంధాల నుండి విముక్తి పొందుతారు. మరియు ప్రతి ఒక్క మానవుడు కూడా సహజంగా తన నేచర్ ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగానే కర్మలను చేస్తూ ఉండాలి. ఇది ఈ రోజు శ్లోకాల ద్వారా మనము నేర్చుకున్నది. మరి తదుపరి శ్లోకాలు మనము మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాము. ఇప్పుడు ఈ 4 శ్లోకాలు ఉచ్చారణ అనేది చేసుకుందాము. హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. కర్మయోగంలోని 30వ శ్లోకం. జై శ్రీకృష్ణ. కర్మయోగంలోని 30వ శ్లోకం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః యుధ్యస్వ విగతజ్వరః మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. గుడ్. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకొని. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. కర్మయోగంలోని 31వ శ్లోకం. కర్మయోగంలోని 31వ శ్లోకం. ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః
ये मे मनमिदं नित्यमानुतिष्ठन्ति मानवाः నిత్యమనుతిష్టంతి మానవాః नित्यमनुतिष्ठन्ति मानवाः శ్రద్ధావంతో నూయంతో श्रद्धावान् శ్రద్ధావంతో నూయంతో श्रद्धावान् सोऽयं तो ముచ్యంతే తేపి కర్మభిః